హే గాయ్స్ ఎలా ఉన్నారు? ఈ వీడియో చూసే అందరికి కూడా నమస్తే, నా పేరు గౌతమ్. మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మనకి ఎల్జీ కంపెనీ వచ్చేసి ఒక కొత్త కాన్సెప్ట్తో కొత్త మొబైల్ ఫోన్ తీసుకొచ్చింది. ఈ మొబైల్ ఫోన్ త్వరలోనే మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. రీసెంట్గానే గ్లోబల్లీ లాంచ్ చేయడం అయితే జరిగింది ఎల్జీ వచ్చేసి. అదే వచ్చేసి మనకి ఎల్జీ వింగ్స్ అనమాట. ఎల్జీ కంపెనీ ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి త్వరలోనే మన ఇండియాలో లాంచ్ చేయబోతుంది ఫ్రెండ్స్. దీని యొక్క అఫీషియల్ లాంచ్ డేట్ కూడా లీక్ అయింది. అలాగే దీని యొక్క స్పెసిఫికేషన్స్, ప్రైస్ డీటెయిల్స్ కూడా మనకు లీక్ అయ్యాయి ఫ్రెండ్స్. అయితే ఇవాటి వీడియోలో మనం వచ్చేసి ఈ ఎల్జీ వింగ్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్, అంటే దీని యొక్క స్పెసిఫికేషన్, దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్, అలాగే దీని యొక్క అలైబిలిటీ గురించి ఇవాళ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇక తెలుసు కదా, వీడియో మొదలు పెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా కింద పడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకున్నారు. అయితే ఒక పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్కి డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అన్నిటి వస్తాయి ఫ్రెండ్స్. ఇక లేట్ లేకుండా వీడియో అనేది మొదలు పెడతామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ మొబైల్ ఫోన్ యొక్క బిల్ క్వాలిటీ దగ్గర నుంచి అయితే మొదలు పెడదాం. బిల్ క్వాలిటీ చూసుకుంటే ఇది మనకు ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ బిల్తోనే వస్తుంది. అది కూడా మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే యూజ్ చేశారు. అలాగే చుట్టూ ఫ్రేమ్ చూసుకుంటే ఇది మనకు అల్యూమినియం బాడీతో ఈ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 260 గ్రామ్స్ ఈ మొబైల్ ఫోన్ యొక్క వెయిట్ అనేది ఉంటుంది. వెయిట్ కొద్దిగా ఎక్కువగానే ఉందనుకోండి, ఎందుకంటే ఇది మనకు డ్యూయల్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి మీకు వెయిట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇక దీంట్లో మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే టైప్ సి పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ దీంట్లో 3.5 హెడ్ఫోన్ జాక్ అనేది మిస్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సింగిల్ లౌడ్ స్పీకర్ తో వస్తుంది. డ్యూయల్ సిమ్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకు మైక్రో ఎస్డి కార్డు కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ ఇది మనకు హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది ఫ్రెండ్స్. అంటే మీరు 2 డ్యూయల్ సిమ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే ఒక మైక్రో ఎస్డి కార్డు, ఒక సింగిల్ సిమ్ అయినా యూజ్ చేయొచ్చు. అంతే, మీకు డెడికేటెడ్ మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేయలేదు ఫ్రెండ్స్. అదొక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ మొబైల్ ఫోన్ లో వచ్చేసరికి. ఇక డిస్ప్లే గురించి అయితే మనం మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే డిస్ప్లేని దీంట్లో మనకు మెయిన్ గా హైలైట్ చేస్తున్నారు ఈ మొబైల్ ఫోన్ లో వచ్చేసరికి. ఎందుకంటే దీంట్లో మనకు 2 డిస్ప్లేస్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకు వీళ్ళు టీ షేప్ లో తీసుకురావడం అయితే జరిగింది మొబైల్ ఫోన్ వచ్చేసి. ఇక్కడ నేను పిక్చర్స్ లో చూపిస్తున్నా కదా, ఇక్కడ మీకు టీ షేప్ లో మనకు మొబైల్ ఫోన్ డిజైన్ అయితే ఉంది ఫ్రెండ్స్. అయితే మనకు దీంట్లో టోటల్ గా 2 డిస్ప్లేస్ కదా. మనకు మెయిన్ డిస్ప్లే వచ్చేసి 6.8 ఇంచెస్ రొటేటింగ్ POLED డిస్ప్లే అనేది దీంట్లో ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లేని. దీంట్లో పిక్సెల్ చూసుకుంటే మనకు 1080x2460 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అలాగే దీని యొక్క స్క్రీన్ టు బాడీ రేషియో కనుక చూసుకుంటే 87% స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఈ మొబైల్ ఫోన్ లో ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క PPI డెన్సిటీ కనుక చూసుకుంటే 395 PPI డెన్సిటీ అనేది ఈ స్క్రీన్ లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మనకు సెకండరీ డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కదా, కింద బాటమ్ లో ఉంటుంది చిన్న డిస్ప్లే. ఇక్కడ మీకు ఇమేజెస్ లో కనిపిస్తుంది కదా, చూడండి ఇలా ఉంటుంది మనకు డిస్ప్లే వచ్చేసరికి. ఇది వచ్చేసి మనకు 3.9 ఇంచెస్ డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మనకు ఫుల్ హెచ్డి డిస్ప్లేని, కాబట్టి మనకు పిక్సెల్స్ కొంచెం తక్కువగా ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది మనకు 1080x1240 పిక్సెల్స్ అయితే ఈ మొబైల్ ఫోన్ లో ఉంటాయి ఫ్రెండ్స్. ఈ డిస్ప్లే వచ్చేసి మనకు GOLED డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సెకండరీ డిస్ప్లే వచ్చేసరికి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం కెమెరా డిపార్ట్మెంట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. మనం ముందుగా ఫ్రంట్ సైడ్ కెమెరా కనుక చూసుకుంటే ఇది మనకు పాపప్ కెమెరా అయితే ఈ మొబైల్ ఫోన్ లో ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సింగిల్ 32 మెగాపిక్సెల్ కెమెరా. దీని యొక్క అపర్చర్ వచ్చి f1.8 అనేది ఉంటుంది. అదే బ్యాక్ సైడ్ కనుక చూసుకుంటే మనకు టోటల్లీ ట్రిపుల్ కెమెరా సెటప్ తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క అపర్చర్ వచ్చి f1.8 అనేది ఉంటుంది. అలాగే మనకు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క అపర్చర్ వచ్చి f1.9 అనేది ఉంటుంది. అలాగే మనకు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ప్లస్ మనకు గింబల్ మోడ్ తో కూడా వస్తుంది ఈ కెమెరా వచ్చేసి. దీని యొక్క అపర్చర్ వచ్చి f2.2 అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మనకు టోటల్లీ ట్రిపుల్ కెమెరా సెటప్ తో ఈ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం కెమెరా ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఎందుకంటే దీంట్లో మనకు ఫస్ట్ హైలైటెడ్ ఫీచర్ డిస్ప్లే అంటే, సెకండ్ హైలైటెడ్ ఫీచర్ దీని యొక్క కెమెరా ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. చాలా కెమెరా ఫీచర్స్ అయితే వీళ్ళు ఈసారి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ ఎల్జీ మొబైల్ ఫోన్ లో వచ్చేసరికి. అయితే మనకు నార్మల్ గా చూసుకుంటే LED ఫ్లాష్, HDR పానోరమా ఇవైతే మనకు నార్మల్ గానే ఉంటాయి. కాకపోతే దీంట్లో మనకు హైలైటెడ్ కెమెరా ఫీచర్స్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి మనకు స్లో మోషన్ విత్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో రికార్డ్ చేసుకుంటే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే మనకు డ్యూయల్ రికార్డింగ్ ఫెసిలిటీ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనం అట్ ఏ టైం ఫ్రంట్ బ్యాక్ ఒకటేసారి కూడా మనం వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఎవరైతే వ్లాగ్స్ రికార్డ్ చేస్తుంటారు కదా, అలాగే ఎవరైతే గేమ్స్ అయితే రికార్డ్ చేస్తుంటారు కదా, ఆన్లైన్ లో గేమ్స్ స్ట్రీమింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళకు కూడా ఈ ఫీచర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇక అలాగే ఈ మొబైల్ ఫోన్ లో వచ్చేసి మనకు టైమ్ ల్యాప్స్ కంట్రోలర్ కూడా ఉంది. మనకు టైమ్ ల్యాప్స్ కానీ హైపర్ ల్యాప్స్ కానీ 2 కూడా ఒకటే అనుకోండి. అయితే ఇవి వచ్చేసి మనం వీడియో అయితే రికార్డ్
చేస్తాం, ఇది వచ్చేసి మనకు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తుంది, అంటే మనకు ఫాస్ట్గా వీడియో అనేది మూవ్ చేస్తుంది. అయితే మనకు దీంట్లో టైం ల్యాప్స్ కంట్రోలర్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అంటే మనము ఇది ఏ స్పీడ్లో వీడియో అనేది మూవ్ కావాలి అనేది కూడా మనము లైవ్లో వీడియో రికార్డ్ చేస్తూ మనం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు, ఏ పార్ట్ నుంచి ఎక్కడికి కంట్రోల్ కావాలి అని. ఇక నేను మీకు ఇమేజెస్ కూడా చూపిస్తున్నాను, చూడండి ఎలా ఉంటుందో అనేది. అయితే ఫ్రెండ్స్ ఇక అలాగే దీంట్లో వచ్చేసి మనకు ఎల్జీ క్రియేటర్స్ కిట్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ కిట్లో వచ్చేసరికి కూడా మనకు చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఈ ఫీచర్స్ అన్ని చెప్పుకుంటూ పోతే మనకు తెల్లారిపోతుందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అంత మంచి ఫీచర్స్ అయితే ఈ మొబైల్ ఫోన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అయితే మీరు ఈ ఫీచర్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు ఇంకా ఇన్ డెప్త్గా తెలుసుకోవచ్చు ఈ మొబైల్ ఫోన్ యొక్క కెమెరా ఫీచర్స్ గురించి అయితే ఫ్రెండ్స్. అలాగే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మనకు గింబెల్ మోడ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. దీంట్లో ఇంకొక హైలైటెడ్ ఫీచర్ కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. ఈ గింబెల్ మోడ్లో వచ్చేసరికి మనకు టోటల్గా 5 ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో మనకు ఫస్ట్ ఫీచర్ వచ్చేసి జాయ్స్టిక్ మోడ్ అనమాట. జాయ్స్టిక్ మోడ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకు మొబైల్ ఫోన్లో వచ్చేసరికి ఒక చిన్న జాయ్స్టిక్ టైప్లో ప్రొవైడ్ చేస్తారు. ఈ జాయ్స్టిక్ యూజ్ చేసి మనము వీడియోని అయితే కంట్రోల్ చేయొచ్చు, అంటే మనకు రైట్కి కానీ లెఫ్ట్కి కానీ అప్ డౌన్ అయితే మనము మూవ్ చేసుకునేకి ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఫాలో మోడ్ అనమాట. ఈ ఫాలో మోడ్ ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇక నేను మీకు వీడియోస్ రూపంలో కూడా చూపిస్తున్నా, చూడండి ఎలా ఉపయోగపడుతుంది అనేది. అయితే ఈ ఫాలో మోడ్ వచ్చేసరికి మనకు ఏదైనా ఆబ్జెక్ట్ కానీ లేదంటే ఏదైనా హ్యూమన్ బీయింగ్ కానీ మనకు రైట్ లెఫ్ట్ లేదంటే అప్ డౌన్ మూవ్ అవుతుంది అనుకోండి, దాన్ని ఫాలో చేస్తుంది అనమాట ఈ ఫాలో మోడ్ వచ్చేసరికి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ప్యాన్ ఫాలో మోడ్ అనమాట. ఈ ప్యాన్ ఫాలో మోడ్ కూడా ఏదైతే మనకు ఫాలో మోడ్ ఉంది కదా దాని మాదిరి ఇది కూడా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదు ప్యాన్ ఫాలో మోడ్కు అలాగే ఫాలో మోడ్కు వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మోడ్ వచ్చేసి ఫస్ట్ పర్సన్ వ్యూ మోడ్ అనమాట. అంటే మీరు సింపుల్గా ఎఫ్పిపి అనుకోవచ్చు. మనం ఏదైనా వీడియో రికార్డ్ చేసుకున్నప్పుడు మనం డిఫరెంట్ యాంగిల్స్లో వీడియో అనేది రికార్డ్ చేస్తుంటాం. ఆ యాంగిల్స్ అన్ని కూడా మనకు ఒకటే ఫ్రేమ్లో ఉండేటట్టు చేస్తుంది ఫ్రెండ్స్ ఈ మనకి ఎఫ్పిపి మోడ్ వచ్చేసరికి. ఇక నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకు లాక్డ్ ఫీచర్ అనమాట. ఈ లాక్డ్ ఫీచర్ ఎలా ఉపయోగపడుతుందంటే ఏదైతే మనకు సర్టెన్ ఫ్రేమ్ ఉంటుంది కదా ఆ ఫ్రేమ్ని మనం లాక్ చేయొచ్చు అనమాట ఈ ఫీచర్ యూజ్ చేసి. అంటే మనము ఏదైనా వీడియో షూట్ చేస్తున్నాం అనుకోండి, మనము మూవ్ అవుతుంటాం కదా, అంటే మనం నడుస్తూ వీడియో షూట్ చేసేటప్పుడు వీడియో అనేది కొంచెం షేకీగా వస్తుంది, అలాగే మనకు కొంచెం ఫ్రేమ్ అనేది మిస్ అవుతుంటుంది రైట్కు లెఫ్ట్కు. అలా మిస్ కాకుండా మనకు ఫ్రేమ్ అనేది ఫోకస్లో ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ లాక్డ్ మోడ్ వచ్చేసరికి. అయితే ఇవే ఫ్రెండ్స్ మనకు కెమెరా ఫీచర్స్ వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మనం ప్రొసెసర్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ప్రొసెసర్ చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్లో మనకు స్నాప్డ్రాగన్ 760 5G ప్రొసెసర్ అనేది యూజ్ చేశారు. దీంట్లో ఇన్బిల్ట్ గానే మనకు 5G మోడమ్ అయితే ఉంటుంది. మీరు 5G సిమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మన ఇండియాలో అయితే ఇంకా 5G రాలేదనుకోండి. అయితే ఇది 7 nm మీద బిల్డ్ అయిన ప్రొసెసర్, ఆక్టా కోర్ ప్రొసెసర్. దీంట్లో జీపీ చూసుకుంటే మనకు Adreno 620 జీపీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 8GB RAM 128GB మోడల్ అలాగే 8GB RAM 256GB మోడల్లో మొబైల్ ఫోన్స్ అనేవి వస్తాయి. కాకపోతే ఇక్కడ ఎగ్జాక్ట్గా ర్యామ్ ఏది వాడారు అలాగే స్టోరేజ్ ఏది వాడారు అని అయితే పూర్తిగా మెన్షన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న వచ్చేసి ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి ర్యామ్ LPDDR5 ర్యామ్ వాడింటారు, అలాగే స్టోరేజ్ చూసుకుంటే FS 2.1 స్టోరేజ్ వాడింటారు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మేబీ మన ఇండియా లాంచ్ అయిన తర్వాత అర్థమవుతుంది ఏ ర్యామ్ వాడారు అలాగే ఏ స్టోరేజ్ వాడారు అనేది అయితే. ఇక బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు టోటలీ 4000 mAh బ్యాటరీతో వస్తుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే మనకు రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ ఎన్ని వాట్స్ సపోర్ట్ చేస్తుంది అయితే వీళ్ళు ఎక్కడే కనుక మెన్షన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఇది కూడా మనకు ఇండియాలో లాంచ్ అయిన తర్వాతే లీక్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నా. అయితే ఇది మనకు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది, అలాగే మనకు వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఫోన్ వచ్చేసరికి. ఇక దీంట్లో మనం సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ మనకు ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే యాక్సిలోమీటరీ, జైరోస్కోప్, కంపాస్ ఇలా అన్ని సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో ఈ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10తో వస్తుంది ఫ్రెండ్స్ మొబైల్ ఫోన్ వచ్చేసరికి. ఇక దీంట్లో మనకు కామన్గా చూసుకుంటే వైఫై అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది, అలాగే బ్లూటూత్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లూటూత్ వచ్చేసి మీకు వర్షన్ 5.1తో వస్తుంది, అలాగే దీంట్లో మనకు NFC కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఈ మొబైల్ ఫోన్లో మనకు కొన్ని హైలైటెడ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు IP54 ఫ్లాష్ ప్రూఫ్తో వస్తుంది, అలాగే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి వాటర్ రెసిస్టెంట్ కోటింగ్తో కూడా వస్తుంది, అలాగే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మిలిటరీ స్టాండర్డ్ 810Gతో కూడా వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఈ మొబైల్ ఫోన్ మిలిటరీ స్టాండర్డ్తో కూడా వస్తుంది. అంటే మీరు మిలిటరీ స్టాండర్డ్ అని రగ్డ్ ఫోన్ లెవెల్లో ఎక్స్పెక్ట్ అయితే చేయకండి ఫ్రెండ్స్. మన నార్మల్ ఫోన్స్తో పోల్చుకుంటే కొంచెం డ్యూరబిలిటీ బెటర్గా ఉంటుంది ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసరికి. ఇక ఇవే ఫ్రెండ్స్ మనకి ఈ మొబైల్ ఫోన్
యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకుంటే అయితే ఈ మొబైల్ ఫోన్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ కానీ కలర్ వేరియంట్స్ కానీ అలాగే లాంచ్ డేట్ గురించి అయితే మనము మాట్లాడుకోవాలి. అయితే మనం ముందుగా కలర్ వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. కలర్ వేరియంట్స్ వచ్చేసి ఈ మొబైల్ ఫోన్ మనకు టోటల్లీ 2 కలర్ వేరియంట్స్లో తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి అరోరా గ్రే, ఇంకోటి వచ్చేసి మనకు ఇల్యూజన్ స్కై అని టోటల్గా ఇలా 2 కలర్ వేరియంట్స్లో తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి అయితే మనం మెయిన్లీ మాట్లాడుకోవాలి. ప్రైస్ డీటెయిల్సే పెద్ద క్వశ్చన్ మార్క్ కూడా అని చెప్పుకోవచ్చు. నేను కూడా చాలా వెబ్సైట్లో ట్రై చేశా ఫ్రెండ్స్, అలాగే ఎల్జీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ట్రై చేశా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి అయితే మనకి ఎక్కడే కనుక మన ఇండియన్ ప్రైస్ డీటెయిల్స్ అఫీషియల్గా అయితే ఏం దొరకలేదు ఫ్రెండ్స్. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది వచ్చేసి ఈ మొబైల్ ఫోన్ యొక్క బేస్ వేరియంట్ మనకు 90,000 నుంచి ₹1,00,000 వరకు ఉండొచ్చు అని అనుకుంటున్నా నేనైతే మటుకు. మేబీ అంత ప్రైస్ పెట్టి మన ఇండియాలోకి తీసుకొస్తే ఎవరు పర్చేస్ చేస్తారో చూడాలి. అయితే మనకు ఈ మొబైల్ ఫోన్ యొక్క ఎగ్జాక్ట్ ప్రైస్ వచ్చేసరికి ఎంతనో నేను చెప్పమంటారా? అయితే నాకు తెలిసినంత మటుకు అయితే 60,000 నుంచి 70,000 ఈ ప్రైస్ రేంజ్లో వస్తే మన ఇండియాలో సర్వే కావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మరి చూడాలి ఎల్జీ ఏం చేస్తుందో. మనకు అక్టోబర్ 28వ తారీఖు వరకు వెయిట్ అయితే చేయాలి, ఎందుకంటే అప్పుడే కాబట్టి ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాలో లాంచ్ చేసేది. అయితే ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవాళ నేను మీకు వచ్చేసి ఎల్జీ వింగ్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఇలా మొబైల్ ఫోన్స్ గురించి అలాగే ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, గ్యాడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటే ఖచ్చితంగా కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని అలాగే దాని యొక్క పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్కి డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.